హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే ఆ పెరుగులో కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. ఈ మైసూర్ బజ్జీలోకి కొద్దిగా వంట సోడా ఎక్కువే పడుతుందండి. ఇలా రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా ముందు కలిపేసుకోండి. తర్వాత మనం ఇంతకుముందు పెరుగు తీసుకున్న బౌల్తో 1 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇదంతా కూడా పెరుగులో కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ నైట్ అంతా స్టోర్ చేశాను. ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ పిండి ఇలా పులిసాక దాంట్లో 2 నుంచి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఇలా పిండిని బాగా బీట్ చేసుకోండి, బబుల్స్ లేకుండా. అయితేనే బజ్జీ కరెక్ట్గా వస్తుంది, ఫ్లఫీగా వస్తాయి కూడా. మీరు ఒకవేళ కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చూసారు కదా, మనం పిడికిలు పట్టినట్టుగా పట్టి అలా బజ్జీని వేసేయండి. ఇలా వేయడం వల్ల మంచి షేప్లో వస్తాయి. చూసారుగా, అంతా ఈక్వల్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూసారు కదా, అంతేనండి, ఫ్లఫీగా ఉండి మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. Thanks for watching. Please like, share and subscribe to my channel Shravani's World.